తెలంగాణ మరమగ్గాల నేతన్నల 30 సంవత్సరాల కళ యారన్ డిపో కావాలని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ కేంద్రంగా యారన్ డిపోను నూలు డిపోను జీవో నెంబర్ 18 నేటి 5వ తేదీన వారు మంజూరు చేసినందులకు ఈ యార్డ్ డిపోకు సుమారు 50 కోట్ల రూపాయలను వెచ్చించినందులకు నేను నేతన్నల పక్షాన నేత కార్మికుల పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన 30 సంవత్సరాల కళ నెరవేరుతున్న సందర్భంలో నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా సుమారు 30,000 మరమగ్గాలపై పనిచేస్తున్న నేత కార్మికులకు నేరుగా లబ్ధి చేరే విధంగా ఈరోజు 50 కోట్లతో వేములవాడలో యార్న్ డిపో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయడం హర్షణీయమైన మాట సందర్భంగా చెబుతూ నేత కార్మికులు యాజమాన్లపై ఆధారపడకుండా నేరుగా ఈ యార్న్ డిపో ద్వారా టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి ఈ యార్న్ డిపోలో క్రెడిట్ ద్వారా యార్ను నూలును తీసుకొని వస్త్రాలను తయారు చేసి తిరిగి టెస్కోకి ఇచ్చే విధంగా ఈరోజు కార్మికులకు నేతన్నలకు అండగా నిలబడడానికి మరి ఈరోజు యార్న్ డిపో వేలకు రావడం చాలా చాలా హర్షించదగ్గ విషయంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధిత మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేములవాడలో ఈరోజు మంజూరు కాబడినటువంటి ఈ యార్న్ డిపోను నేతన్నలు నేత కార్మికులు ఉపయోగించుకొని కార్మికుల నుంచి యజమానిగా మారడానికి వర్కర్ టు ఓనర్గా మారడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను నేత కార్మికులు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిపో రావడం గత ప్రభుత్వం ఏ ప్రాంతంలో నేత కార్మికులు ఏం చేసింది అని అడుగుతున్నటువంటి వారికి సమాధానంగా గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు ఆగం చేసి వెళ్ళినటువంటి సందర్భంలో సిరిసిల్ల ప్రాంతంలో కాటన్ పాలిస్టర్ పరిశ్రమ బ్రహ్మాండంగా సాగుతున్న క్రమంలో వారిపై అడియాసలు ఆ పరిశ్రమ మళ్ళీ కనుమరయ్యే విధంగా ఆ ప్రభుత్వ నిర్ణయం పట్ల గత ప్రభుత్వం బకాయి పెట్టిపోయినటువంటి చీరలపైన ఉన్నటువంటి బాకీని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 197 కోట్లు విడుదల చేసి నేతలకు అండగా నేను ఉన్నానని చెప్పిన ఒక భరోసాను కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కార్మికుడికి అండగా నేతన్నకు ఓ భరోసాను కల్పించడానికి వారికి ఈరోజు యార్న్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడం అంటే నేరుగా కార్మికుడు వచ్చి యార్ను నూలును తీసుకొని పోయి డిపో నుంచి వస్త్రాన్ని తయారు చేసి మళ్ళీ తిరిగి టెస్కోకు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి ఓ అవకాశాన్ని ఈరోజు కల్పించిన సందర్భం కార్మికుడిని భవిష్యత్తులో యజమానిగా మార్చడానికి కోసం కూడా ఈ డిపో ఇక్కడ ఉపయోగపడుతుందని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ మరోసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో చెప్పేవారు నేతల కండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పారన్నమాట. ఆ మాటకు అనుగుణంగా ఈరోజు 50 కోట్ల రూపాయలతోటి జీవో నెంబర్ 18 ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తూ ఈరోజు నేతన్నల అండగా నిలబడుతున్నటువంటి సర్కారుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా వేములవాడ రాజన్న సిరిసిల్ల ప్రాంత ప్రజల పక్షాన నేతల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.